వెల్కమ్ బ్యాక్ టు ఆదిశ్రీ ప్రపంచం. సో నేనైతే ఈ వీడియోలో ముగ్గుల పోటీల్లో రంగులను ఎలా ఎంపిక చేసుకోవాలి, ఇంకా జల్లెడను ఉపయోగించి త్వరగా ముగ్గులు ఎలా వేయాలి, ఎటువంటి మెరుపులను ఉపయోగిస్తే మన ముగ్గు చాలా అందంగా కనబడుతుంది అనేటటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. సో చూసేయండి. రాజమండ్రిలోని గంటాలమ్మ గుడి వీధి దగ్గర తాడి వీరభద్రరావు ట్రేడింగ్ కంపెనీ లేదా టీవీఆర్ ట్రేడింగ్ కంపెనీ అని ఒక షాప్ ఉందండి. ఇక్కడైతే మనకి కలర్స్ చాలా తక్కువ రేటుకి అండ్ ఇంకా ప్రతి కలర్స్ కూడా మనకి ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది. సో రాజమండ్రి వాసులు ఇక్కడికి వెళ్ళి కలర్స్ కొనుగోలు చేసుకోవచ్చు. హలో ఆదిశ్రీ గారు. సో ముగ్గుల పోటీకి ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? సంక్రాంతి ముగ్గుల పోటీలు రెడీ అయిపోయాయి కదా? సో మన సబ్స్క్రైబర్స్ అయితే మ్యాక్స్ మనం రంగులు అనేవి ఎలాంటివి కొనుగోలు చేస్తున్నాం, ఇంకా రంగులు అనేవి ఎలా వేస్తున్నాం, ఎటువంటి టైప్స్ ఆఫ్ కలర్స్ అనేవి మనమైతే యూజ్ చేస్తున్నామని చాలామంది అడుగుతున్నారండి. సో మనమైతే ఈరోజు దాని గురించి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ మాకు ఏ కలర్ కంపెనీస్ మీరు వాడతారో అవి చెప్పండి ఒకసారి. శిఖరం. ఓకే అండి. ఇది దొరకకపోతే విడిగా కలర్స్ వచ్చినాయి, అవి కూడా చాలా బాగుంటున్నాయి. ఓకే అండి. డార్క్ కలర్స్ శిఖరం. వాసవి కూడా బాగుంటుంది. వాసవి. ఓకే అండి. శిఖరం అండ్ ఇంకా వాసవి కంపెనీస్ అయితే మనకి కలర్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం మా వీడియోలో ఒక షాప్ గురించి అయితే చెప్పామండి. సో ఆ షాప్కి వెళ్ళి అయితే మీరు కలర్స్ చాలా తక్కువ ప్రైజెస్కే మీరు కొనుగోలు చేసుకోవచ్చు. వాసవి దొరుకుతుందండి, వాసవి దొరుకుతున్నాయి. ఇవి దొరకకపోవచ్చు, శిఖరం దొరకకపోవచ్చు, కానీ విడిగా ప్యాకెట్స్ చేసి పెద్ద ప్యాకెట్లు తీసుకొచ్చి ఇవి అమ్ముతున్నారండి. ఇవి బాగానే పడుతున్నాయి. సో మేము ప్రొవైడ్ చేసినటువంటి షాప్లో అయితే మీరు ఈ కలర్స్ని ఎక్కడ అమ్ముతున్నారని అయితే మీరు కనుక్కోవచ్చు. సో అక్కడ శాండ్ కలర్స్ దొరుకుతున్నాయి, ముద్ద కలర్స్ దొరుకుతున్నాయి. నేను పూర్తి అడ్రస్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. శాండ్ కలర్స్ కూడా దొరుకుతున్నాయండి. సో మీరైతే ఆ షాప్లోకి వెళ్ళి అడగచ్చు. సో అక్కడైతే మనకి తక్కువ రేట్లకే దొరుకుతున్నాయి. సో ఓకే, నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ దగ్గర ఈ కలర్స్ ఏమో కొంచెం ముద్దగా ఉన్నాయండి, ఇవేమో కొంచెం అంటే ఇసుకలా ఉన్నాయి. సో ఈ కలర్స్ గురించి మాకు చెప్తారా ఒకసారి? ఇవి శాండ్ కలర్స్ అండి. ఓకే. రాజమండ్రిలో ఎక్కడైనా దొరుకుతున్నాయి, షాప్స్ కూడా మీకు ఓకే అండి మీకు చెప్తాము. ఇవి మామూలుగా ప్యాకెట్లో కలర్స్. ఓకే. సో మీరు ఆ శాండ్ కలర్స్ ఎక్కడ యూస్ చేస్తారు? నెక్స్ట్ ఈ ముద్దగా ఉండే కలర్స్ ఎక్కడ యూస్ చేస్తారు? ఈ ముద్దగా ఉండే కలర్స్ మామూలుగా లోపల, ఇప్పుడు ఒక కొండ వేస్తే లోపల ఉపయోగిస్తాం. ఓకే. సైడు చిన్నగా లోపలంతా ఫిల్ చేయాలి. ముద్దంతా పెట్టేసిన తర్వాత లోపలంతా ఒకటే కలర్ రావాలి. సైడ్లు చిన్నగా ఉన్న చోట ఆ చోట ఉపయోగించడానికి ఈ కలర్స్ ఉపయోగిస్తాం. ఓకే. మొత్తం అంతా ఈ కలర్స్ ఉపయోగించి ముగ్గు పెడితే ముగ్గు లైట్ వచ్చేయచ్చు. ఓకే అండి. ఇది వచ్చినంత డార్క్ ఈ కలర్స్ శాండ్ కలర్స్ మనకి రావు. ఓకే. ఇందులో కూడా శాండ్ కలర్స్ లో కూడా కొన్ని లైట్ కలర్స్ ఉంటాయి. ఓకే. అవి తీసుకోకూడదు. ఓకే. ఇంత ముద్దగా ఉండాలి. ఓకే. సో మనకి ముగ్గని చాలా డార్క్ గా రావాలంటే గనక సో ఇటువంటి ప్యాకెట్ కలర్స్ ఉంటాయి కదా, సో ఇవైతే మనం యూజ్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ముగ్గు చివర బార్డర్స్ అనేవి చాలా ఫాస్ట్ గా కలర్ అనేవి రావాలంటే శాండ్ కలర్స్. సో ఈ శాండ్ కలర్స్ అనేవి మనకి ఉపయోగించాలని చెప్తున్నారు. ఈ కలర్ ఏంటండి ఇలా ఉంది? ఇవి ఎప్పుడు కూడా ఇలా ఎంచుకోకూడదండి కలర్స్. ఓకే. ఇవి తక్కువ రేట్లో ఉంటాయి, కేజీ 30-40 ఉంటది. అవునండి. ఇప్పుడు కూడా ఇక్కడే మోసపోతారు. ఇలా ఉండకూడదు. ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మీకు పడవు. ఇంటి దగ్గర వేసుకోవడానికి కూడా కొంచెం తక్కువ రేటుగా కావాలంటే కనుక ఇది ఉపయోగపడుతుంది. అవునండి, ఇంటి దగ్గర వేసుకోవడానికి. ఓకే. ఇప్పుడు కూడా పోటీలకు మాత్రం కంపల్సరిగా ఇలాంటి కలర్స్, లైట్ కలర్స్ ఉపయోగిస్తే వాళ్ళకి జడ్జెస్ కి కలర్స్ ఆకట్టుకోవు. అవును, ఎవరికి కూడా బాగు. అదే డార్క్ కలర్స్, ఈ గ్రీన్ ఉంది. అవునండి, చాలా బాగుంది, చాలా డార్క్ గా ఉంది. దీనికి చాలా తేడా వస్తుంది. అవును. ఈ రాణి కలర్ ఉంది, చాలా డార్క్ కలర్ లో తీసుకున్నాం అనుకో, ఇటువంటి కలర్స్ లో ముద్ద కలర్స్ లో తీసుకుంటే దీనికి చాలా తేడా వస్తుంది. ఇది ఇంపుగా కనిపిస్తాయి. అవునండి. సో మ్యాక్స్ మనమైతే డార్క్ కలర్స్ లాంటివి ఇటువంటి గ్రీన్ కానీ
పింక్ కానీ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇటువంటి లైట్ కలర్స్ అయితే మనం తీసుకోకూడదు. ఓకే అండి ఆదిశ్రీ గారు. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే పోటీల్లో కలర్స్ అనేది వేసేటప్పుడు చాలా సమయం అయితే మాకు తీసుకుంటుంది. మనం చేత్తో వేస్తే కనుక ఇప్పుడు ఈ కలరే తీసుకుందాం. ఒకవేళ నేను చేత్తో వేయాలి అంటే కనుక చూడండి ఎలా వస్తుందో, ముద్దల కింద పడుతుంది. సో దీనికి మీరు ఏమైనా చిట్కా లాంటివి ఏమైనా చెప్తారా? జల్లెడి ఉపయోగించాలండి. చాలా మందికి తెలిసిన విషయమే, కానీ కొంతమంది మాత్రం ఉపయోగించట్లేదు ఇంకా. అవునండి, జల్లెడి ఉపయోగించట్లేదు. జల్లెడి ఉపయోగించాలి. అది కూడా సో ఈ జల్లెడి గురించి చెప్తారా మాకు మెయిన్ గా ఒకసారి? జల్లెడి కొంతమంది 2 పొరలు ఉన్నా తీసుకుంటున్నారండి. ఇది నార్మల్ గా మనకి టీ వడకొట్టే జల్లెడేనా అండి? అవునండి. ఓకే, కానీ 2 పొరలు ఉంటది. ఓకే, అది తీసుకోకూడదు, గమ్మున పడకపోవచ్చు. అదే ఈ కలర్స్ అనుకో, ఆ 2 పొరలు ఉన్నది కూడా పడతాయి శిఖరం. ఈ కలర్స్ మ్యాక్స్ మనమైతే ఒక పొర ఉన్నటువంటి ఇటువంటి జల్లెడిని మాత్రమే మనం తీసుకోవాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయండి? దొరుకుతాయండి, ఎక్కడైనా దొరుకుతాయి. షాప్స్ లో దొరుకుతాయి, బండి మీద వచ్చి దొరుకుతాయి. ఓకే, మాకు డిఫరెంట్ కలర్స్ ఒకసారి వేసి చూపించండి ఆ జల్లెడితో ఎలా వేయాలో. ఓకే, అంటే మనకి ముద్దలుగా కాకుండా సో ఒక పెయింటింగ్ లా పడుతుందండి. సో ఇవి యూజ్ చేయడం వల్ల ఇవి ఈ శిఖరం కలర్స్ అయితే దీంతో కూడా పడుతుందండి. ఎందుకంటే ఇది ఎక్కువ రంగు పడకుండా చక్కగా దీంతో ఇది ఉపయోగించవచ్చు. సో ప్లాస్టిక్ జల్లెడి ఎప్పుడు యూజ్ చేయాలి, స్టీల్ జల్లెడి ఎప్పుడు యూజ్ చేయాలి? బాగా ప్లెయిన్ పౌడర్ లా ఉంటాయి. ఓకే, బాగా ప్లెయిన్ పౌడర్ లా ఉంటాయి. ఇది ఎక్కువ మనకి రంగు వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే గనక ప్లాస్టిక్ జల్లెడి యూజ్ చేయాలి. ప్లాస్టిక్ జల్లెడి ఉపయోగించాలి. ఓకే, ఇది ఉపయోగిస్తే ఎక్కువ పడిపోద్ది, రంగు ఎక్కువ పడిపోయి పెయింటింగ్ లాగా రాకుండా నీట్గా గతుకుల్లా వస్తుంది. ఓకే, స్టీల్ జల్లెడి యూజ్ చేస్తే ఉపయోగిస్తే. సో మీరేం రికమెండ్ చేస్తారు, స్టీల్ జల్లెడా లేకపోతే ప్లాస్టిక్ జల్లెడా? శిఖరం అయితే ఇదే యూజ్ చేస్తాం. ఓకే, ఒక్కొక్క దగ్గర ఇంత పెద్ద జల్లెడు వాడకూడదు, చిన్నవి వాడాలి. కొంచెం ఒక సైడ్లు వెళ్ళిపోకుండా ఉండాలంటే చిన్నవి వాడాలి. ఓకే, సో ఎవరైతే ముగ్గుల పోటీకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం చిన్నవి పెద్దవి జల్లిళ్ళు, సో అటువంటి స్టీల్వి అండ్ ఇంకా ప్లాస్టిక్వి దగ్గర పెట్టుకుంటే మనం ఇలా కలర్స్ అనేవి వేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మాకు కలర్స్ గురించి చెప్పారండి. నెక్స్ట్ ముగ్గు. సో మనకి మెయిన్ ముగ్గే కదండి, వైట్ ముగ్గు. సో అది మీరు మీ దగ్గర చూస్తే కనుక మీ ముగ్గు అసలు మేమైతే బియ్యం పిండి లాంటిది యూజ్ చేస్తాం, అది ముద్దల కింద ఉంది, కానీ మీరు చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది ఎక్కడ కొన్నారండి? ఇది రాజమండ్రిలో ఎక్కడైనా దొరుకుతుందండి. సో ఇది చెప్పిన షాపుల్లో కూడా దొరుకుతుంది. కాకపోతే కొంతమంది పల్లెటూరులో అది ఉంటే గమ్ముని దొరకకపోతే పొడి బియ్యం ఆడించుకుని దాంట్లో కొంచెం రాతి ముగ్గు కొంచెం కలుపుకోవచ్చు. ఓకే, ఒకవేళ పొడి బియ్యం ఆడించుకున్నా, బాగా ఎండబెట్టి ఆడించుకున్నా బాగానే వస్తుంది. ఓకే అండి. సో ఇది మేము షాప్కి వెళ్ళి వైట్ కలర్ అంటే దొరుకుద్దా అండి? వైట్ ముగ్గు అంటే ఇస్తారండి. వైట్ ముగ్గు. సో ఒకసారి మాకు గీత పెట్టి చూపిస్తారా? చాలా బాగా వస్తుందండి అది గీత. ఇది ఎంత సన్నగా కావాల్సిన వస్తుందండి. ఓకే అండి. సో మేము మనం ప్రొవైడ్ చేసినటువంటి షాప్ లో వెళ్ళి అడిగితే గనక వీళ్ళు ఈ ముగ్గునైతే ఇస్తారు కదండి? ఇస్తారు. ఓకే, బ్లాక్ కలర్ కూడా ఆ షాప్ లోనే దొరుకుతుందా అండి? దొరుకుతుందండి. ఓకే అండి, బ్లాక్ కలర్ దొరుకుతుంది. మెరుపులు అక్కడక్కడ కొంచెంగా ఎండలోను నైటు టైము కొంచెం మెరుపు కూడా మధ్యలో కొంచెం ఉపయోగిస్తే చాలా బాగుంటది. ఓకే అండి, మెరుపులు కూడా. సో మీ దగ్గర అయితే సిల్వర్ కలర్ అండ్ ఇంకా రెడ్ కలర్ మెరుపులు అయితే ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఓకే, అవి చూపిస్తున్నాను. ఓకే అండి. సో ఈ మెరుపులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చిన్న ప్యాకెట్లు ఉపయోగిస్తే అవి బాగోవు, అందులో మట్టి కలిపేస్తున్నారు, అవి బాగుంటలేదు. సో ఓకే, ఒకసారి అది మాకు సరిగ్గా చూపిస్తారా కంపెనీ? ఓకే అండి, ఈ మెరుపులు మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీని మీద ఏముందంటే మెడాస్ అని ఉంది, మరి గ్లిట్టర్ జ్యువెల్స్. సో ఇటువంటి పెద్ద ప్యాకెట్లు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఆదిశ్రీ గారు, సో ఈ గిన్నెలు అయితే చాలా బాగున్నాయండి. సో రంగులన్నింటినీ కూడా పట్టాయి, వీటి గురించి చెప్తారా? గిన్నె కంపల్సరీగా ఉపయోగించాలండి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ సంచులలో తెచ్చుకున్న తర్వాత ఇలాగ రంగు వేసిన తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇంకో రంగులో ముంచుతారు.
ఆ రంగు ఈ రంగు ఒకటే వేరే అయిపోతుంది. ఈ రంగు ఆ రంగు కలిసిపోతుంటాయి. అప్పుడు ఏం చేయాలంటే రంగు వేసేసిన తర్వాత ఇలా కొట్టుకోవాలండి. ఓకే. ఎప్పుడు జల్లెడ ఇలా కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో గిన్నెలు అనేవి మనం ఈ రంగుల్ని స్టోర్ చేసుకోవడానికి, మళ్ళీ జల్లెడి క్లీన్ అవడానికి అన్నిటికి ఉపయోగపడుతుంది అన్నమాట. కంపల్సరిగా గిన్నె అనేది అవసరం. ఈ గిన్నెలు ఎంత కొన్నారండి మీరు? ఇవి 35 పడ్డాయండి. కానీ చిన్నవి కూడా ఉపయోగించవచ్చు, చిన్నవి సరిపోతాయి. అవునండి. ఈ పెద్దగా కావాల్సిన వాళ్ళు పెద్దగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిశ్రీ గారు. సో మాకైతే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు ప్రొవైడ్ చేసినటువంటి ముగ్గుల షాప్కి అయితే వెళ్ళి మేము కొనుగోలు చేస్తాము. సో మనకైతే ఈ కామెంట్ చేసిన వాళ్ళు బసవా లక్ష్మి గారు. సో చాలా కామెంట్స్లో అడిగారండి మమ్మల్ని. సో మీరు ఏ కలర్స్ వాడతారు, సో మాకు ఒక వీడియో చేసి చూపించండి అన్నారు. సో ఆవిడకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మమ్మల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మా నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళ గురించి అయితే మేము చెప్తాము. సో ఈ కలర్స్ అయితే మనకి గుంటూరులోను, కాకినాడలోను, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో మేమైతే యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్ మీ కామెంట్స్కి రిప్లైస్ ఇస్తాము. సబ్స్క్రైబ్ టు ఆదిశ్రీ ప్రపంచం.